అప్పటి వరకు అనుకున్నాడు, యెషయా ఏమనుకున్నాడు, నేను రాజు యొక్క రాజవంశీయుని కదా, రాజు నా బంధువు కదా, నా రాజుతో నేను ఉంటున్నాను కదా, నాకు పదవి ఏముంది, నాకు పదవి లేదు అని ఎంతో ఆరాటపడ్డాడు. అది మాత్రం కాదు, నా జీవితంలో ఎంతో గర్వపడిపోవచ్చు. కానీ ఎప్పుడైతే విజయం మరణించాడో, ఎప్పుడైతే విజయం జీవితంలో మరి దేవుడు ఆ కార్యం జరిగించాడో ఒంటరిగా మిగిలిపోయాడు. అప్పుడు ఆలోచించాడు, ఏం చేద్దామంటే అప్పుడు దేవుని ఆలయంలో తన ఘనతలు ఉన్నాయి, దేవుని ఆశీర్వాదాలు ఉన్నాయి, దేవుని ఆలయంలో గొప్ప ప్రభావాలు ఉన్నాయి. ఎంతటి భక్తుడైనా, ఎంతటి ధనవంతుడైనా, ఎలాంటి మహారాజైనా, ఎలాంటి వారైనా దేవుని ఆలయానికి రాకుండా ఏ వ్యక్తి దీవించబడలేదు. గమనించండి, దేవుని ఆలయం రాకుండా ఎవరు కూడా దీవించబడలేని విషయాన్ని దేవుని జ్ఞాపకం చేసుకుందాం. కనుక ఎందుకంటే దేవుని ఆలయంలో దేవుడు ఉన్నాడు, దేవుని ఆలయంలో దేవుని సన్నిధి ఉంటుంది, దేవుని ఆలయంలో దేవుని కాపుదల ఉంటుంది, దేవుని ఆలయంలో దేవుడు ఉంటున్న విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. కనుక నిజంగా మనం దేవుని ఆలయానికి వచ్చి గమనించండి, నిర్గమకాండం 20వ అధ్యాయము, నిర్గమకాండం 20వ అధ్యాయము గమనించండి, 24వ వచనం బి భాగం చూద్దాం. నేను నా నామమును జ్ఞాపకార్థం ఉంచు ప్రతి స్థలంలోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదును. ఎందుకు వస్తున్నామా దేవుని ఆలయానికి? ఆశీర్వాదం. దేవుని ఆలయానికి రాకుండా ఎలాంటి గొప్పవారైనా, ఎలాంటి భక్తులైనా, ఎలాంటి వారైనా దేవుని ఆలయానికి రాకుండా ఆశీర్వాదాలు పొందలేమండి. సందేహం లేదు. ఆశీర్వాదాలు పొందాలంటే దేవుని ఆలయానికి రావాలి. ఆశీర్వాదాల యొక్క ప్రభావం మనకు దేవుడు కుమరించాలంటే దేవుని ఆలయం కావాలి. అపోస్తలుల రాసిన గ్రంథంలో అంటారు కదా, దేవుడు తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. చూసారా, మనం ఏ రీతిగా ఊహించుకున్నా అది వేరు సంగతి, కానీ దేవుడు తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు, సందేహం లేదు. ఆ సన్నివేశాన్ని చూసినటువంటి యెషయా యెహోవా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానంతో దేవదూతలు పాడుతున్నప్పుడు చూసి ఆయన నిజంగా ఆశ్చర్యపడ్డాడు. అది మాత్రమే కాదు, కేక వేశాడు, అయ్యో అయ్యో అపవిత్రమైన కేక వేశాడు. అందుకే దేవుడు ఆయనను ఆశీర్వదించాడు. ఆయన జీవితంలో దేవుడు గొప్ప కార్యం జరిగించాడు. దేవుడు బిడ్డలు గమనించండి, ఉదయకాలం నిజంగా మనం మార్పుందా? నిజంగా మనం మార్పుందా? మార్పుంటే దేవుడు నిజంగా నీ జీవితం, నా జీవితంలో కార్యాలు జరిగిస్తాడు. దేవుడు ఎందుకు మనము పుట్టించాడు? యేసు ప్రభువు చివరిలో ఒక మాట అన్నాడు. ఆయన ఇతరాజ్యానికి వెళ్తూ, మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించారు. అది దానికోసం మనం ఏర్పాటు చేసుకున్నాం. మాటల ద్వారా సువార్తలు, వాక్యం ద్వారా సువార్తలు, సాక్ష్యాల ద్వారా సువార్తలు. సువార్త లేని మాటే లేదు. దేవుని బిడ్డలు గమనించండి, అందుకనే ఆయన నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కనుక దేవుని బిడ్డలు గమనించండి, ఈ ఉదయకాలమున దేవుడిని ఎన్నుకున్నాడు. ఎందుకు? ఆయన సువార్త ప్రకటించాడు. ఉదయాన్నే లేవగానే దేవుడు నాకు గొప్ప మేలు చేశాడని ఒక మాటను చెప్పగలిగితే దేవుడు ఎంతో ఆనందిస్తాడు. ఆయన ఉదయాన్నే చూస్తాడంట, ఎవరు లేచి నాకు స్తుతులు చెల్లిస్తారు అని. దేవుడు ఉదయాన్నే లేచి చూస్తున్నప్పుడు, అయ్యా నన్ను కాపాడావు, రాత్రంతా నన్ను కాపాడావు, నా ప్రాణాన్ని కాపాడావు అని మనం చెప్పుకోగలిగితే ఆయన ఎంతో ఆనందిస్తాడు. ఎందుకంటే దేవదూతలు ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధులని గాన ప్రతిగానాలు చేస్తున్నప్పుడు ఆయన స్తుతుల మధ్య ఆశీర్వాదం అయ్యింది ఎంతగానో ఆయన ఆనందించే దేవుడు. కనుక దేవుని బిడ్డలారా, మరి సమయమున మనం దేవుని యొక్క సాన్నిధ్యంలో, దేవుని సముఖంలో మారితే మహత్కార్యం చేస్తాం. మీలో మహత్కార్యం జరగాలి అంటే మారాలి, మన జీవితం మారాలి, మన బ్రతుకు మారాలి, మన క్రియ మారాలి, మన తలంపులు, మన ఆలోచనలు మనమే మారాలి. మారితే నిజముగా దేవుడు కార్యం. దేవుని బిడ్డ గమనించండి, సంఘంలో మనమందరం మారిన బిడ్డగా ఉండాలని దేవుని బిడ్డ జ్ఞాపకం. నిజముగా మనం మారితే సరుగులు గొనుగులు, మనలో సనుగులు గొనుగులు ఉండవు. మనము దేవుని ఆలయానికి వచ్చి దేవుని ఆలయంలో దేవుని గణపరిచి స్తుతించి ఆరాధించే వారిగా ఉంటాం. మన విషయాన్ని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. ఉదయకాలం ఒకసారి పరీక్షించుకుందాం, మనమందరం పరీక్షించుకుందాం. మనలో మార్పు ఉందా? మన జీవితంలో మార్పు ఉందా? మన క్రియలో మార్పు ఉందా? మన ఆలోచనలో మార్పు ఉందా? మన మరి జీవితంలో మార్పు ఉందా? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అటు శక్తి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించినట్లు త్రియేక దేవునితో సహవాసం మనందరికీ తోడైంది కాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. సలోమి గారు ప్రార్థన చేస్తారు. సలోమి గారు ప్రార్థన చేస్తారు.
స్తోత్రం స్తోత్రం స్తోత్రం